వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఆ ఊరిలో 5 స్నేహితులు ఉండేవారు బ్రో. పసుపు, కారం పొడి, ఉప్పు, ఐస్ క్రీమ్, ఇంకా మెంతికూర ఆకులు. పసుపు చాలా శాంతంగా ఉండేది. ఎవరైనా కష్టంలో ఉంటే ముందే వచ్చి నిలబడేది. ఉప్పు చిన్నదిగా కనిపించినా దాన్ని లేకుంటే ఏది పూర్తి కాదు. మెంతికూర కొంచెం చేదుగా ఉన్నా అందరికీ మేలు చేసే స్వభావం. కారం పొడి మాత్రం చిన్న విషయానికి కోపం వచ్చేది. అంతేకా బ్రో, కారం అంటేనే కోపం. ఐస్ క్రీమ్ అది అందరిలో చాలా స్పెషల్. నాకు కూడా చాలా ఇష్టం. ఒక రోజు అందరూ కలిసి జాతరకి వెళ్ళారు. జాతరలో రంగులు, వాసనలు, జనాలు. ఐస్ క్రీమ్ కి చాలా ఆనందం వచ్చింది. ఇక్కడే ఉంటే అందరూ నన్నే ఇష్టపడతారు అని అనుకుంది. కానీ ఎండలో అది మెల్ట్ అవుతుందని మర్చిపోయింది. ఇంకా ఎండలోనే నిలబడి పిల్లలు చూస్తే ఆనందపడాలని అనుకుంది. మెంతికూర హెచ్చరించింది, నీడలోకి రా, ఎండ ఎక్కువగా ఉంది. కానీ ఐస్ క్రీమ్ నవ్వుతూ ఏమవుతుంది అని పట్టించుకోలేదు. కొద్దిసేపట్లో ఏమవుతుంది బ్రో, కరిగిపోయింది. ఉప్పు, పసుపు చూసి దిగిరా అని పలుమార్లు చెప్పారు. కానీ ఆలస్యమైంది. ఐస్ క్రీమ్ పూర్తిగా కరిగిపోయింది. అది చూసి కారం పొడికి కోపం వచ్చింది. ఎందుకో ఎవరూ దాన్ని బలవంతంగా ఆపలేదు అని వచ్చింది. ఆ కోపంతో అక్కడున్న వంటవాడి దగ్గరికి వెళ్ళింది. వంటవాడు ఊరికి ఉంటాడా, దాన్ని తీసుకొని వేడి ఉన్న నూనెలో వేసేశాడు. కారం పొడి ఒక్కసారిగా కాలిపోయింది. తానే తట్టుకోలేక నిశ్శబ్దంగా అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ముగ్గురే, పసుపు, ఉప్పు, మెంతికూర. ముగ్గురు నిశ్శబ్దంగా కూర్చున్నారు బ్రో. ఆనందంగా వెళ్ళిన రోజు బాధతో ముగిసింది. ఆ రాత్రి పసుపు నెమ్మదిగా ఆకాశం వైపు చూసింది. మనం ఏం తప్పు చేశాం? మన స్నేహితులు ఎందుకు ఇలా అయ్యారు? ఇప్పుడు మనం ఒంటరిగా మిగిలిపోయాం అని చాలా బాధపడింది. ఆ నిశ్శబ్దంలో ఒక వెలుగు కనిపించింది. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అతను నెమ్మదిగా చెప్పాడు, ఐస్ క్రీమ్ తన స్వభావం మర్చిపోయింది. చల్లగా ఉండాల్సింది ఎండలో నిలబడింది, అందుకే కరిగింది. కారం పొడి తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేదు, అందుకే అది తనకే నష్టం చేసుకుంది. ముగ్గురు మెల్లగా విన్నారు. ఉప్పు కూడా అడిగింది, మరి మేము ఎలా ఉండాలి అని. దేవుడు చిరునవ్వుతో అన్నాడు, నువ్వు చిన్నదానివైనా నీ వల్లే ప్రతి వంటకు రుచి ఉంటుంది. అందుకే నీవు లేకపోతే ఏదీ పూర్తి కాదు. పసుపు వైపు చూసి, నీవు గాయాలను నయం చేస్తావు, అందుకే నీవు ఎప్పుడు శుభానికి గుర్తుగా ఉంటావు. మెంతికూర వైపు చూసి, నీ చేతిలోనే ఆరోగ్యం ఉంది, నిన్ను తిన్నవారు బలంగా ఉంటారు అని చెప్పి దేవుడు మాయమైపోయాడు. ఇది బ్రో జరిగింది. ఇంకా ముగ్గురు ఒకరినొకరు చూసుకొని నిశ్శబ్దంగా ఒక విషయం అర్థం చేసుకున్నారు. ఆ రోజు నుంచి ఉప్పు లేకపోతే రుచి ఉండదు, పసుపు ఆరోగ్యానికి గుర్తు, మెంతికూర బలానికి గుర్తు. మరి ఐస్ క్రీమ్ కారం కథ మనకి ఒక గుర్తు. ఫైనల్ గా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, మన స్వభావం మన బలం బాబు. దాన్ని మర్చిపోతే మనమే కరిగిపోతాం. చూసారుగా, ఐస్ క్రీమ్ లాగా, లేకపోతే కాలిపోతాం కారం లాగా. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.